అన్న సెల్ ఫోన్ బాబులే వెనక వీళ్ళందరూ కూడా విద్యావంతులు కావాలని ఒక చిన్నప్పటి నుండే ఒక ఆలోచనతోని స్త్రీలందరూ కూడా విద్యావంతులు చేసే విధంగా, అదే కాకుండా చూశారు సావిత్రిబాయి పూలే గారు కూడా మరి వారు కూడా చదువుకొని ఎంతోమందికి విద్యాబోధన ఇచ్చినటువంటి చరిత్ర. అందుకనే మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఏం చెప్పారు, సోషల్ రిఫార్మ్స్ అనేది కేవలం మనకు విద్యాపరంగానే కాదు, అన్ని రకంగా ఆర్థిక పరంగా రాజకీయ పరంగా అన్ని రంగాల్లో ముందుకు రావాలని. మొన్ననే అందుకనే రాహుల్ గాంధీ గారు మొత్తం దేశ చరిత్ర తీసి దేశంలో ఉన్నటువంటి అట్టడుగులు ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు కులగణన చేసి వీళ్లకు 50% రిజర్వేషన్ కూడా ఎత్తేసి, రిజర్వేషన్ అనేది పెట్టిన వల్ల కొన్ని కులాలకే కొన్ని లాభం జరిగింది. కానీ ఈరోజు మీరు చూసినట్టయితే ఎప్పుడైతే మరి ఒక ఎక్స్రే పద్ధతిలో అంటే దేశంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ ఎవరైనా కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే పదవుల్లో వారు చూస్తే ఆ పర్సంటేజ్ రాహుల్ గాంధీ గారు మొన్న జరిగినటువంటి తుక్కుగూడ జరిగిన సభలో చాలా క్లియర్గా వారు చెప్పడం జరిగింది. వారు ఒక ఆవేదనతో చెప్పారు. అందుకనే దేశంలో ఉన్నటువంటి భారత్ జోడో అన్నటువంటి ఒక యాత్రను ప్రారంభించి దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఈరోజు బడుగు బలహీన వర్గాల్లో ఒక చైతన్యం వచ్చింది. ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలలో తప్పకుండా రాబోయే రోజుల్లో మరి ఈ దేశంలో ఒక సెక్యులర్ పార్టీ రావాలని, సెక్యులర్ భావాలు కలిగినటువంటి పార్టీ రావాలని, ఈ దేశంలో అణగారిపోతున్నటువంటి కులాలకి సరైనటువంటి న్యాయం జరగాలంటే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో జరుగుతుందని ఒక విశ్వాసం, ఒక నమ్మకం వచ్చింది. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో ఏ ఉద్దేశంతోనైతే మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఒక ఉద్యమాన్ని నడిపించి ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ఎస్టీ ఎస్సీలని ఐక్యమత్యం చేసి ఏకతాటిపైకి తీసుకొచ్చి ఆయన చేసినటువంటి కృషి. అందుకనే 190 సంవత్సరాలు ఇప్పుడు దగ్గర వచ్చినా కూడా ఇంకా వారి చరిత్రను గుర్తించుకొని వారు చేసినటువంటి ఉద్యమాన్ని, వారు చేసినటువంటి కృషిని, ఏ ఉద్దేశంతోనైతే ఈ సంకల్పాన్ని తీసుకొని ఈ కార్యక్రమం వారు మొదలుపెట్టారో అది ఇంకా దినదినాభివృద్ధిగా ఇంకా ముందుకు పోతూనే ఉంది తప్ప కొంత చరిత్రలో మనము కొన్ని సంవత్సరాల తర్వాత చరిత్ర మనం మర్చిపోతాం. కానీ వారు మొదలుపెట్టినటువంటి ఉద్యమాన్ని తప్పకుండా ఇంకా ముందుకు తీసుకుపోవాలని ఇప్పుడు హనుమంతరావు గారు చెప్పినట్టుగా ప్రధానంగా హైదరాబాద్ సిటీలో ఎక్కడ కూడా మహాత్మా జ్యోతిరావు గారు పూలే కాదు ఒక ఫోటో కూడా ఉండేది కాదు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వీరే చెప్పి ఈ మొట్టమొదటి హైదరాబాద్ సిటీలో మొట్టమొదటి మహాత్మా జ్యోతిరావు పూలే స్టాచ్యూ పెట్టడం ఆ ఘనత కూడా హనుమంతరావు గారికి దక్కింది. తప్పకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా రావాల్సి ఉండే, ముఖ్యమంత్రి గారు కూడా వారి సందేశం ఇచ్చారు. బడుగు బలహీన వర్గాలకి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. నేను ముఖ్యమంత్రి గారితో ఇప్పుడే వారు చెప్పారు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ ప్రభుత్వం ప్రధానంగా రాహుల్ గాంధీ గారు ఏ ఉద్దేశంతోనైతే ఈ కార్యక్రమాన్ని కులగణ కార్యక్రమం తీసుకుంటూ అందులో సంపూర్ణమైనటువంటి సహకారం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో తప్పకుండా న్యాయం జరుగుతుందని వారు చెప్పమని చెప్పారు. వారి యొక్క సందేశంగా నేను చెప్తా ఉన్నాను. తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి కూడా ముఖ్యమంత్రి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఆయనకి ఎమర్జెన్సీ మరి మీటింగు ఢిల్లీలో ఉంది కాబట్టి వారు అక్కడ వెళ్ళడం జరిగింది. తప్పకుండా మరి రాబోయే రోజుల్లో హైదరాబాదు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇది ఒక రోల్ మోడల్గా రేపు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు తీసుకుపోయేటువంటి బడుగు బలహీన వర్గాలకు ఐక్యత గురించి ఉన్నటువంటి సామాజికంగా సోషల్ రిఫార్మ్స్ ఏదైతే ఉద్దేశంతోనైతే మరి జ్యోతిరావు పూలే గారు చేసినారో దాన్ని ముందుకు తీసుకుపోవడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా సంకల్పంతో ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రధానంగా ఇక్కడ విచ్చేసినటువంటి అందరు సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ